గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ఫైల్స్ కలకలం రేపాయి. చెత్తకుప్ప వద్ద ప్రభుత్వం ఫైల్స్ లభ్యం కావడం సంచలనంగా మారింది. తహసీల్దార్ కార్యాలయంలోని ఫైల్స్ గా స్థానికులు భావిస్తున్నారు. ఆ ఫైల్స్ ఎవరిది, ఎక్కడిది అనే అంశంపై చర్చిస్తున్నారు. గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ఫైల్స్ కలకలం రేపాయి. చెత్తకుప్ప వద్ద ప్రభుత్వం ఫైల్స్ లభ్యం కావడం సంచలనంగా మారింది. తహసీల్దార్ కార్యాలయంలోని ఫైల్స్ గా స్థానికులు భావిస్తున్నారు. ఆ ఫైల్స్ ఎవరివి, ఎక్కడివి అనే అంశంపై చర్చిస్తున్నారు. చెత్తకుప్ప వద్ద ప్రభుత్వ ఫైల్స్ లభ్యం కావడం సంచలనంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరులోను తాలూకా కార్యాలయాల ఆవరణలో ఒక ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఫైలు చెత్తకుప్ప వద్ద లభ్యం కావటం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం ఉన్న ఇదే ప్రదేశంలో కొద్దిసేపటి క్రితము ఈ చెత్తకుప్ప పక్కన ఒక ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఫైలు పడి ఉండటాన్ని దాన్ని కొంతమంది స్థానికులు చూసి వీడియోలు ఫోటోలు తీసి ఆ గ్రూపుల్లో వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ నుంచి ఈ తాలూకా కాంపౌండ్ కార్యాలయంలో దాదాపు 3-4 ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఎక్సైజ్ సెబ్ కార్యాలయము, అదేవిధంగా సబ్ ట్రెజరీ కార్యాలయంతో పాటు కొన్ని అసోసియేషన్లు కూడా ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్లు, సంఘాల అసోసియేషన్లు కూడా ఉన్నాయి. సెబ్ కార్యాలయము, ట్రెజరీ, తహసీల్దార్ ఈ 3 కార్యాలయాలు పక్కనే జిల్లా జైలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ 4టికి కలిపి తాలూకా కార్యాలయ కాంపౌండ్గా భావిస్తారు. అయితే ఇక్కడ ఫైల్ పడి ఉన్న ప్రాంతం ఇది తాలూకా కాంపౌండ్ లోపలికి వచ్చే ప్రాంతము. ఈ కాంపౌండ్ ప్రధాన గేటు వద్ద రోడ్డు పైనే ఈ ఫైల్ కొద్దిసేపటి క్రితం ఫైలు పడి ఉండటాన్ని దాన్ని కొంతమంది వీడియో తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఫైలు తొలుత గుంటూరు పశ్చిమ ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించిన ఫైలుగానే అందరూ భావించారు. కానీ పశ్చిమ తహసీల్దారు ఫణీంద్ర ఇప్పటికే ఈ కాంపౌండ్ ప్రాంతంలోకి వచ్చి పరిశీలించి ఇది తమ కార్యాలయానికి సంబంధించిన ఫైలు కాదు అంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. తమ కార్యాలయంలో పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలన్నింటినీ కూడా తాము పరిశీలించాము. తమ కార్యాలయంలో ఫైళ్లు మొత్తం క్షేమంగానే భద్రంగానే ఉన్నాయి. తమ కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు కాదంటూ కూడా తహసీల్దార్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఇదే తాలూకా కాంపౌండ్లో ఇంకా 3 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి సబ్ ట్రెజరీ కార్యాలయము, మరొకటి సెబ్ ఉంది, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సెబ్ కార్యాలయం ఉంది. మరో పక్క జిల్లా సబ్ జైలు కూడా ఉన్న నేపథ్యంలో ఎవరికి సంబంధించిన ఫైలో తాముకు సంబంధం లేదంటూ కూడా తహసీల్దార్ ప్రకటించిన నేపథ్యంలో అయితే ఈ ఫైలు నిజంగానే ప్రభుత్వ కార్యాలయాల నుంచి తీసి చెత్తకుప్పలో పడివేశారా, లేక కార్యాలయాలకు తీసుకొచ్చే సమయంలో రోడ్డు మీద పడిపోయినప్పుడు ఎవరైనా వీడియోను తీసి కావాలనే వైరల్ చేశారా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ 3 కార్యాలయాల్లో ఉన్న అధికారులు, ఆ ప్రభుత్వ సిబ్బంది తమ కార్యాలయాల్లో ఉన్న ఫైల్స్ మొత్తం క్షేమంగా ఉన్నాయా లేదని కూడా చెక్ చేసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలను ఇప్పటికే తహసీల్దారు వాటిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో తమ కార్యాలయంలో ఫైల్స్ మొత్తం క్షేమంగా ఉన్నాయి, తమ కార్యాలయానికి సంబంధించిన ఫైలు కాదంటూ కూడా ఆయన ప్రకటించిన నేపథ్యంలో మిగిలి ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయము, సెబ్ కార్యాలయము, జిల్లా జైలుకు సంబంధించిన 3 విభాగాలు కూడా ఉన్న నేపథ్యంలో మిగిలిన ఆ 3 విభాగాలకు సంబంధించిన కార్యాలయాల్లో ఫైల్ ఏమైనా బయటికి మిస్యూజ్ అయ్యాయా, కావాలని ఎవరైనా బయట వేశారా, లేక కార్యాలయానికి తీసుకొస్తున్న సమయంలో లేకపోతే కార్యాలయం నుంచి వేరే కార్యాలయానికి తరలించే సమయంలో కింద పడినప్పుడు ఏమైనా వీడియో తీశారా అనేది కూడా ఇప్పుడు తేలాల్సిన అంశంగా ఉంది. మొత్తంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న గుంటూరు తాలూకా కార్యాలయం కాంపౌండ్లో ఒక రోడ్డుపై చెత్తకుప్పల వద్ద ఒక ప్రభుత్వ ఫైలు పడి ఉండటాన్ని ఇప్పుడు తీవ్ర కలకలంగా మారింది. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాల్లో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన ఫైల్స్ తగలబడుతున్నారు. మదనపల్లి లాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న
పేపరు ఫైళ్లు బయటికి కనిపించినా కూడా వాటిని ప్రజలు స్థానికులు చాలా అప్రమత్తంగా వాటిని తక్షణమే స్పందిస్తున్న పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలో ఈరోజు గుంటూరు తాలూకా కార్యాలయం కాంపౌండ్లో రోడ్డు మీద చెత్తకుప్ప సమీపంలో పడి ఉన్న ఒక ప్రభుత్వ ఫైలును వెంబటే స్థానికులు గుర్తించడం జరిగింది. అయితే దాన్ని తక్షణమే ఎవరైతే ఉన్నారో ఆ ఫైలు తీసుకువెళ్ళినట్లు కూడా తెలిసింది. పడివేసి బయటికి తెలిసిన తర్వాత తీసుకువెళ్ళారా లేక పొరపాటున అక్కడ పడి తర్వాత దాన్ని త్వరలా సరిదిద్దుకొని తీసుకువెళ్ళారని కూడా ఇప్పుడు పోలీసులు పక్కనే ఉన్న అరండల్పేట పోలీసులు కూడా ఇప్పటికే వచ్చి ఈ ఎక్కడైతే ఫైళ్లు పడి ఉన్న ప్రాంతానిగా చెప్తున్నారో ఆ ప్రాంతాన్ని గుర్తించి ఈ కాంపౌండ్లో ఉన్న 3 ప్రభుత్వ కార్యాలయాల అధికారులు ఉద్యోగస్తులతో కూడా వాళ్ళు సమాచారం సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ ప్రభుత్వ ఫైళ్లు ఇక్కడ రోడ్డుపై పడి ఉన్న అంశాన్ని ఎలా అధికార యంత్రాంగం ఉన్నతాధికారులు ఎలా స్వీకరిస్తారు, దీనిపై విచారణ చేస్తారా లేదని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆమె రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.